ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాము. కేజీన్నర చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి దాంతో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఇదిగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బాండీలో. పొద్దున బిర్యానీ చేసింటే కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనము కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మా అన్న వాళ్ళ ఇంట్లో మా వదిన అయితే ఇలా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మగ్గేదాకా క్యాప్ పెట్టేసుకుందాం. మగ్గిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. పుదీన పోపుల డప్పా చూడండి, చాలా వెరైటీగా ఎంత బాగుందో, డిఫరెంట్గా. అంటే దీంట్లో ఇవన్నీ వేసి పెట్టింది. ఇదైతే పసుపు ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా బాగున్నాయి పోపుల డబ్బాలు చూడండి. ఇప్పుడు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా పోపుల డబ్బాలు చేయడం అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇది ఈ సంవత్సరం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వెరైటీగా ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, మా వదిన దగ్గర చూపిస్తాను. పోపుల డబ్బీ ఫ్రెండ్స్, స్టీల్వే. ఇదిగోండి ఇది ఒకటి, 2 డబ్బాలు ఫ్రెండ్స్. ఇదొకటి, ఇదొకటి. చాలా బాగున్నాయి, స్టీల్వి కదా, చూడడానికి అందంగా అన్ని బాగా పైనుంచే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి బిర్యానీ దినుసులు. ఇవి కర్రీలో వాడే మసాలాలు మొత్తం. పచ్చిమిరకాయలు అన్నీ వేసాము, మగ్గిపోయాయి కదా. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు దాంతో చికెన్ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కలదిప్పుకున్నాం మొత్తము. ఇదిగోండి ఇప్పుడు చికెన్ వేసి కలబెట్టాం కదా, సాల్ట్, కల్లుప్పు కూడా వేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు కారం కూడా వేసి ఇంకా కలబెట్టి క్యాప్ పెట్టేసి మగ్గనిద్దాం. ఫ్రైకి అయితే 1 స్పూన్ కారం వేసాము, అంటే పెద్ద స్పూన్ తోటి. నేనైతే చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. అంతే కలబెట్టేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఆవిరికి ఉడికిపోయిద్ది. వచ్చిందో చూద్దాం. ఇంకా అంతా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు ఇలా చేయమన్నారు కాబట్టి ఇలాగే చేస్తున్నాను. చూడండి ఇంకా ఉడకాలి, మూత పెడుతున్నా. చికెన్ ఫ్రై రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్దిగా చికెన్ మసాలా, కొబ్బరి పౌడర్ వేస్తున్నాము. అంటే టేస్ట్ బాగుండిద్ది ఇలా ఫ్రైలో కొబ్బరి పౌడర్ వేసుకుంటే. ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినేద్దాం. ఎలా ఉందో టేస్ట్ చెప్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా, స్పైసీగా, సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై లేకుండా ఇలా చేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా కంపల్సరిగా. చాలా అంటే చాలా బాగుండేది చపాతీలోకి, ఫ్రైడ్ రైస్ లేకైనా కూడా అదృష్టం. మా అన్న వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తున్నాం. అరిటాక్ వేసి బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అంటే బిర్యానీ లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి మేము జస్ట్ ఊరికలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాము దమ్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీ. ఉల్లిపాయలు రహిత కట్ట చార్వా ఫ్రెండ్స్. ఇదైతే వైట్ రైస్, చికెన్ బిర్యానీ. ఎలా ఉంది బిర్యానీ చెప్పు? సూపర్. ఎలా ఉంది రిషిత? బిర్యానీ ఎలా ఉంది?